నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. రష్యా విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికాకు అమితమైన ఆనందం కలిగిస్తోంది. సుంకాల పెంపుతో అమెరికా ఎంత ఇబ్బంది పెట్టినా సరే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూనే ఉన్న భారత్ కొత్త సంవత్సరంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతిని బాగా తగ్గించాలని డిసైడ్ అయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యమ ఖుషీగా ఉన్నారు. నన్ను సంతోష పెట్టడానికే మోడీ అలా చేశారని ట్రంప్ ముచ్చటపడ్డారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య బంధాన్ని పెంచుకునే క్రమంలోనే రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన వైఖరిని సడలించుకుంది. అమెరికా ఎంత బెదిరించినా సరే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో తన వైఖరిని మార్చుకునేది లేదని చాలాసార్లు స్పష్టం చేసిన భారత్ యూటర్న్ తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించింది. 2026 కొత్త సంవత్సరంలో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింతగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుని సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలని నిర్ణయించింది. భారత్ తాజా నిర్ణయం అమెరికాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం నన్ను సంతోషపెట్టడానికి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు, కాబట్టి ఆయన నన్ను శాంతింపజేయాల్సి వచ్చింది అని ట్రంప్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన విదేశాంగ విధానంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలని అనేక దేశాల మాదిరిగానే భారత్ ను కూడా అమెరికా హెచ్చరించింది. రష్యాతో ఉన్న మంచి సంబంధాలతో పాటు అక్కడి నుంచి చాలా చౌకగా చమురు లభిస్తుండటంతో భారతదేశం అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయలేదు. సుంకాలు పెంచినా సరే వెనకడుగు వేయకుండా భారత్ రష్యా నుంచి దిగుమతులను పెంచుకుంటూనే పోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి భారత్ క్రమంగా రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటూ పోయింది. భారత్ తాను దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 2021-22 సంవత్సరంలో రష్యా నుంచి 2% చమురును పొందింది. 2024-25కు వచ్చేసరికి ఏకంగా 30.2%కి చేరింది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో క్రమంగా రష్యా దిగుమతులు తగ్గించింది. ప్రస్తుతం రష్యా నుంచి చమురు దిగుమతులు 32.3%కి తగ్గాయి. 2026లో మరింత తగ్గుతాయని స్పష్టమవుతుంది. రష్యన్ చమురు దిగుమతులు గతేడాది నవంబర్లో రోజుకు దాదాపు 1.77 మిలియన్ బ్యారెళ్ల నుండి డిసెంబర్లో రోజుకు దాదాపు 1.2 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయాయి. సమీప భవిష్యత్తులో అవి రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువగా కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరిలో వెలువడనున్న డేటా భారతదేశ రష్యన్ చమురు దిగుమతుల్లో గణనీయమైన తగ్గుదలను నవంబర్ 21 నుండి 2 ప్రధాన రష్యన్ చమురు కంపెనీలు రోస్నెఫ్ట్ మరియు లుకోయిల్ పై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీని తర్వాత రష్యా నుండి భారతదేశం యొక్క చమురు దిగుమతులు ఇప్పటికే తగ్గడం ప్రారంభించాయి. భారత్ రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అమెరికాతో భారత్ తన వాణిజ్య బంధాన్ని స్థిరంగా దృఢంగా ఉంచాలను. అమెరికా, భారత్ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార వాణిజ్య మైత్రి కలిగిన దేశాలు. అమెరికా సుంకాల నేపథ్యంలో ఈ బంధానికి బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దడానికి 2 దేశాల అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మంచి వాతావరణంలో కొనసాగడానికి భారత్ తన వైఖరి మార్చుకుంది. రెండో ప్రధాన కారణం, గతంలో లాగా రష్యా నుంచి వచ్చే చమురు మరీ అంత చౌకగా ఏమీ ఉండడం లేదు. అక్కడి నుంచి చమురు దిగుమతి చేస్తున్న యుఏఈ, సౌదీ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పెద్ద తేడా కనిపించడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $130 ఉన్నప్పుడు రష్యా ముడి చమురును బ్యారెల్కు 20 నుంచి $25 తగ్గింపుతో అమ్మడం ప్రారంభించింది. ఈ తగ్గింపు భారతదేశానికి ఎంతో ఆర్థిక మేలు చేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఇప్పుడు బ్యారెల్కు $63కు చేరుకుంది. రష్యా కూడా తన డిస్కౌంట్ ను బ్యారెల్కు $2కు తగ్గించుకుంది. ఇంత తక్కువ డిస్కౌంట్ తో భారతదేశం ఇకపై మునుపటిలా ప్రయోజనాలను పొందడం లేదు. రష్యా నుండి చమురు దిగుమతికి షిప్పింగ్ మరియు బీమా ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా భారతదేశం ఇప్పుడు మళ్లీ సౌదీ, యుఏఈ మరియు అమెరికా వంటి స్థిరమైన మరియు నమ్మకమైన సరఫరాదారుల నుండి చమురును కొనుగోలు చేస్తుంది. కారణం ఏదైనా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలన్న నిర్ణయం అమెరికాకు మాత్రం బాగా సంతోషాన్నిచ్చింది. దీంతో భారత్ పై సుంకాలు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా అమెరికా పునరాలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.